నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ విషయంలో బీజేపీ స్వరం మారుతుందా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైందా? ఒంటరిగా పోటీ చేస్తే దారుణ ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? అందుకే సీట్లు ఓట్లు పెంచుకునేందుకు ఆ పార్టీ సిద్ధపడుతుందా? టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఈ అనుమానాలు పెరుగుతున్నాయి. వైసీపీతో మునుపటి సఖ్యతతో బీజేపీ అగ్రనేతలు వ్యవహరించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ టూర్లు తగ్గిపోవడంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కేంద్ర పెద్దలతో సఖ్యతగా వ్యవహరించేవారు. సంక్షేమ పథకాలు అమలుకు పెద్ద ఎత్తున నగదు అవసరం. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అమాంతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితికి మించి చేరుకున్నాయి. దీంతో ప్రతి నెలా ఢిల్లీకి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇతర అధికారుల బృందం ప్రతి నెలా చివరి వారంలో ఢిల్లీలో పడిగాపులు కాస్తుంటుంది. అదే సమయంలో సీఎం జగన్ అక్కడ ప్రత్యక్షమవుతారు. రుణాలు ఇట్టే మంజూరవుతాయి. అయితే గత 2 నెలలుగా ఢిల్లీ టూర్లు జగన్ నిలిపివేయడంతో రకరకాలైన చర్చ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ కు దగ్గరైనట్టు జాతీయ స్థాయిలో ఒక ప్రచారం ఉంది. ఆ మధ్యన యూరోప్ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జగన్ కలిశారని ఒక వార్త హల్చల్ చేసింది. ఇటీవల షర్మిల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ వైపు తాను చూస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడానికేనని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ తర్వాత షర్మిల ఇంటిని అడ్డుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జగన్లో ఒక రకమైన మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలన్నింటిపైన సమాచారం ఉన్న బీజేపీ జగన్ను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడే గానీ జగన్కు చెక్ చెప్పకుంటే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీకి స్నేహాస్తం అందించాలని, ఏపీలో ఓట్లు సీట్లు పెంచుకోవాలని భావిస్తున్నట్లు బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు. ఇదే నిజమైతే ఏపీలో వైసీపీకి గడ్డి రోజులు వచ్చినట్టే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైతం ఇదే తరహా తప్పులు చేసింది. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు ఆ వంతు వైసీపీకి వచ్చింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒంటరిగా పోటీకి వెళ్లాలా, టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేయాలని తేల్చాల్సిన అనివార్య పరిస్థితి కూడా ఎదురైంది. దీంతో కూటమి వైపు బీజేపీ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.